హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో ఇప్పుడు పెనుమర్పులు రాబోతున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి కుటుంబం అభివృద్ధిని ట్రాక్ చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,40,00,000 కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను జూన్ 2026 నాటికి పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు కేవలం ఒక గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఇది ఒక డిజిటల్ వ్యాలెట్ లాగా పనిచేస్తుంది. ఇందులో సుమారు 25 రకాల కీలక వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. మీ ఆధార్, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రాలు, పిల్లల స్కాలర్షిప్లు, వ్యాక్సినేషన్ రికార్డులు మరియు పెన్షన్ వివరాలన్నీ కేవలం ఒకే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే కనిపిస్తాయి. దీనివల్ల ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే నిజమైన అర్హులకు పథకాలు త్వరగా అందుతాయి. మరోవైపు రాష్ట్రంలో మారుతున్న జనాభా పరిస్థితులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వచ్చే మార్చిలో అంటే ఉగాది నాటికి కొత్త జనాభా నిర్వహణ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఏపీలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుండడం మరియు వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జనాభాను ఒక ఆర్థిక వనరుగా మార్చాలని, అవసరమైతే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహాలు అందించే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వారు కూడా శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సంజీవని అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తోంది. జూలై నాటికి రాష్ట్రంలోని 66 లక్షల మంది హై రిస్క్ హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించాలని అధికారులు డెడ్లైన్ విధించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ హెల్త్ ఐడిని కేటాయిస్తారు. మీరు ఏ ఆసుపత్రికి వెళ్ళినా మీ పాత రిపోర్టులు వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా డాక్టర్లు మీ ఐడి ద్వారా మీ ఆరోగ్య చరిత్రను ఏ సాంకేతికతో తెలుసుకుంటారు. ముఖ్యంగా అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారం నాణ్యతను పెంచడం ద్వారా శిశు మరణాలను 0కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ఆంధ్రప్రదేశ్ను ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రుల్లో విపరీతంగా పెరిగిపోతున్న సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాలు పెరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించనున్నారు. పేదరికం నిర్మూలన కోసం ప్రతి కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచేలా ఒక స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఈ కొత్త మార్పుల వల్ల ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రజా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.